ఇక ఏడాదిలో 55,000 ఉద్యోగాలు ఇచ్చాం. గుజరాత్లో ఎప్పుడైనా ఇచ్చారా? ఉద్యోగాలపై చర్చకు సిద్ధమా? కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్కు ఛాలెంజ్. పెద్దపల్లి జిల్లాపై వారాల జల్లు. మంత్రి శ్రీధర్ బాబు పనులు చేయించుకోవడంలో దిట్ట. చిన్నారెడ్డి లేఖతో ఊపందుకున్న ఉద్యమం. పెద్దపల్లి యువ వికాసం సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఏడాదిలో 55,000 ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. వాస్తవంగా 55,000 ఉద్యోగాలు ఇచ్చిరని ఏదైతే రేవంత్ రెడ్డి చెప్తున్నాడో అక్కడ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం మీద ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం సుమారు 12,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చిర్రు. గతంలో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చిరో ఆ ప్రభుత్వం పరీక్షలు పెట్టిరో వీళ్ళు కేవలం నియామక పత్రాలు ఇచ్చి 55,000 ఉద్యోగాలు ఇచ్చేసినాం. అంటే తెలంగాణలో ఏడాదిలో ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారో దాంట్లో 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం. కేవలం ఇంకా 1,45,000 ఉద్యోగాలు మాత్రమే బాగున్నాం అన్నట్టయితే వీళ్ళు చెప్తున్న పరిస్థితి. నిరుద్యోగులు కూడా ఖచ్చితంగా ఈ విషయం మీద ఉధృతమైన పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సంవత్సర పాలనలోనే వీళ్ళు ఇది 2 లక్షల ఉద్యోగాలు కదా, కనీసం 12,000 ఉద్యోగాలు కూడా పూర్తి మొత్తంలో ఇచ్చిన దాఖలాలు లేవు. అంటే వీళ్ళు ఒక నెలలోనే 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తామని చెప్తున్నారు. ఇది జనవరి నెలలో. అంటే జనవరి నెలలో ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎలక్షన్లు దగ్గరలో పడుతున్నాయి. స్థానిక సంస్థల ఎలక్షన్లు మామూలు చిత్తు ఓడిస్తారు నిరుద్యోగులనే ఉద్దేశంతో మళ్ళీ మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఆనాడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారం రావడానికి నిరుద్యోగులను ఏ విధంగా వాడుకున్నారో మళ్ళీ వాడుకోవడానికి అయితే వాళ్ళు తెరలేపుతున్నారు. నిరుద్యోగులారా తస్మత్ జాగ్రత్త. ఈ విషయం మీద మీరు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం మీ మీద ఉన్నది. ఇక నిరుద్యోగులు అంటే మళ్ళీ ఇంకో పార్టీతోటి బీజేపీ పార్టీ అంటారు. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు ఒక ముచ్చట. ఇది ఉద్యోగాలపై చర్చకు సిద్ధమా అని ఇటు బండి సంజయ్ని అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఇద్దరిని అడుగుతున్నాడు. మరి చర్చకు పోయి చూపెట్టుకుంటేది మరి మేము ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాం, మీరెన్ని ఉద్యోగాలు ఇచ్చారు అని ఇద్దరు వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో అవి పట్టుకొని బహిరంగ చర్చకు ఇద్దరు పోతుంది. ఒకరి మీద ఒకరు పోటీ పడాల్సిన అవసరం ఏముంటుంది? ఇద్దరు అటు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరు కలిసి జనాలను ఎందుకు మభ్యపెట్టాలి? బహిరంగ చర్చకు పోయి మరి మేము గిన్నిచ్చినా మీరు గిన్నిచ్చిరా అని మీరు ఒక జాబితా విడుదల చేయండి. ఎందుకు ఇంతసేపు నిరుద్యోగులను వాడుకొని రాజకీయాలు చేసే అవసరం ఏముంటుంది? ఇక మొత్తానికైతే పెద్దపల్లి సభ ఏదైతే 3 పూలు 6 కాయలు అన్నట్టయితే అక్కడ మొత్తం కూడా ఏది వరాల జల్లు కురిపించింది. కానీ మరి ఏం చేస్తాడో చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక యువ వికాసం పేరుతో అయితే పెద్ద ఎత్తున ఇది మెప్పించుకునే కార్యక్రమాలు పెట్టిండు. యువ వికాసం అని దగ్గర ఒక్కొక్క పేపర్కు దగ్గర కోట్ల రూపాయల డబ్బులు వెచ్చించి ప్రకటనలు వేసుకున్నారు. అటు మెట్రో పిల్లర్లు ఇంకెక్కడో బస్ స్టాండ్ల కాడ ఆడిడ పెద్ద కటౌట్లు, రోడ్ల మీద పెద్ద కటౌట్లు పెట్టి కోట్ల ప్రజాధర్మాన్ని దుర్వినియోగం చేశారు. కానీ పూర్తి మొత్తంలో వీళ్ళు ఇచ్చింది ఎంత? కేవలం 12,000 సుమారు 12,000 ఉద్యోగాలు మాత్రం ఇచ్చినట్టయితే మనకు అర్థమవుతుంది. ఈ 55,000 తోటి ఇంకో 2 లక్షల ఉద్యోగాలు వేస్తే అయిపోతుండే కదా, నోటిఫికేషన్లు ఇస్తే. ఇప్పటికే నిరుద్యోగులు కూడా మిమ్మల్నే ఏదో పల్లకిల మీద ఊరిగించేటోళ్ళు కదా. ఎందుకు అంత మొత్తంలో వాళ్ళని తీవ్రంగా అన్యాయం చేసినందుకు? ఇక కొంతమంది మళ్ళీ నిరుద్యోగ కృతజ్ఞత సభ అని పెట్టి తిరుగుతారు. మళ్ళీ దీనికి వీళ్ళు చేసిన పనికి ఇంకా నిరుద్యోగ కృతజ్ఞత సభ అన్నట్టు రేవంత్ రెడ్డికి. ఎందుకు నిరుద్యోగులను ఎంతసేపు అన్యాయం చేసుకుంటుంటారు? వాళ్ళు రేపు ఉద్యోగాలు సంపాదించి ప్రజలకే సేవ చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు అంత ప్రిపేర్ అవుతున్నారు. అశోక్ నగర్లో ఒక్కొక్కరిని చూసుకుంటే ఎట్లా కొన్ని లక్షల మంది చాలని పైసలతోటి హాస్టళ్ళల్లో ఉండి ఇబ్బందులు పడలేక, తిండి టైంకు తినలేక 24 గంటల్లో 16 గంటలు పాపం వాళ్ళు చదువుకే సమయం కేటాయించి కుటుంబానికి దూరం అవ్వకుండా అనారోగ్య పరిస్థితుల్లో కూడా వాళ్ళు హాస్పిటల్ పెట్టుకోలేనటువంటి స్తోమత లేకుండా చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు. అట్లాంటి వాళ్ళని మీరు ఈరోజు మోసం చేసేది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు మార్పు వస్తుంది, మాకు ఏది నౌకర్లు వస్తాయనే ఉద్దేశంతో మిమ్మల్ని గద్దెనెక్కిస్తే ఈరోజు వాళ్ళని ఈ విధంగా మోసం చేస్తున్నారా? కొద్దిగా ఉండాలి ప్రభుత్వానికి. ఇంకా నమ్ముతూనే ఉంటారా మీ మాటలు? ఇంకా వాళ్ళు ఒకటేసారి కదా ఛాన్స్ ఇచ్చేది. వాళ్ళు ఒకసారి ఇచ్చిర్రు, మీరు వాళ్ళు నిల్వ ఉంచిర్రు కంప్లీట్గా. వాళ్ళు ఇంకోసారి రెండోసారి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు కూడా అసలే ఉండేవి. ఇక ఆనాడు కొంతమంది మేధావులం అని చెప్పుకునేటోళ్ళు, లేకపోతే మేము ప్రజల గొంతుక అని చెప్పుకొని తిరిగేటోళ్ళు ఇలా వాళ్ళ కళ్ళకు వాళ్ళు కనబడతలేరు, వాళ్ళు చెప్పేది వీళ్ళ చెవులకి కనబడతలేదు. వాళ్ళు ఏవట్టే కదా మీరు ఇలా పదవులలో ఉన్నది. ఎందుకు వాళ్ళంటే అంత చిన్నతనం మీకు? చిన్న చూపు ఎందుకు వాళ్ళంటే అంత?
కనీసం వాళ్ళని పిలిపించుకొని వాళ్ళతో మరి మీకు ఏం కావాలి, ఇంకెన్ని జాబ్లు అయితే మీరు సాటిస్ఫై అవుతారు, లేకపోతే ఇంకెన్ని నోటిఫికేషన్ ఇవ్వాలి, మీ జాబ్ క్యాలెండర్ ఏదైతుందో ఆ సక్రమంగా ఉందా, దాంట్లో ఏమన్నా ఇంకేమన్నా ప్రాబ్లం అంటే ఏమన్నా దాంట్లో ఇంకా మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయని అనుకోవాలి కదా. ఎంతసేపు కృతజ్ఞత సభలు లేకపోతే ఆశీర్వాద సభలు, ఈ సభలు ఆ సభలు పెట్టి పైసలు మొత్తం కూడా అటు ఏది మళ్ళీ ఇంకోటి పథకాలు పెడదామని మాకు కూడా ఉన్నది కానీ పైసలు లేవు, పైసలు ఉడతలేవాట. అన్నాడు తెలియదా మరి మీరు ఎలక్షన్లకు పోయేటప్పుడు ఈ పథకాలన్నీ ఇవ్వడానికి పైసలు సరిపడాయి, కష్టంగా కొన్ని రోజులు ఆగలు 4 ఏళ్ళు ఆగండి 5వ ఏడు చేస్తామని చెప్పాలి అన్నాడు తెలియదు. అన్నాడు చెప్పారు కదా, అప్పులు ఉన్నా కూడా మీకు కష్టంగా అన్ని పథకాలు చేస్తాం 100 రోజులలోనే చెప్పారు. మరి వాళ్ళు ఏం ముఖం పెట్టుకొని విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు? ఇంకా వీళ్ళు గవర్నమెంట్ జాబ్లలో రిజర్వేషన్ ఉన్నది తీసేసిరు, ఏది జీవో నెంబర్ 29 తీసుకొని వచ్చారు. వీళ్ళట ప్రైవేట్ కంపెనీలలో కూడా ఏది సామాజిక తోడ్పాటు కల్పిస్తారట, అంటే దాంట్లో కూడా రిజర్వేషన్లు పెట్టిస్తారట. ఆడ రాహుల్ గాంధీ ఏం చేస్తాడు, నిరుద్యోగుల తరపున గొంతుగా పోరాడతా అని చెప్తాడు. మళ్ళీ ఇంకోటి రాజ్యాంగం చెదరబట్టుకొని నేను దీన్ని సంరక్షిస్తా, దీన్ని మొత్తం కూడా విధ్వంసం చేస్తున్నది కేంద్ర సర్కార్ అని చెప్తాడు. ఇక్కడ రేవంత్ ఏం చేస్తాడు, రాజ్యాంగ విరుద్ధ పనులే చేస్తాడు. ఇక్కడ ఎవరు ఎమ్మెల్యేను వేరే పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను గుంజుకుడు, లేకపోతే అక్రమ కేసులు బనాయించుడు, ఇట్లాంటివి ఈయన చేస్తాడు. అంటే అక్కడ రాహుల్ గాంధీ ఒక నైజం, ఇక్కడ రేవంత్ రెడ్డిది ఒక నైజం. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అక్కడ పెద్దపల్లి మీటింగ్ పోతే అక్కడ ఉన్నటువంటి మన బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, ఈ కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు, ఇంకా వేరే పార్టీలకు సంబంధించిన నాయకులను ఎందుకు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది? నువ్వు అన్నీ చేసే చక్కదనాలు అయితే వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయాలి? విద్యార్థి సంఘాలను ఎందుకు అరెస్ట్ చేయాలి? నిరుద్యోగులను ఎందుకు అరెస్ట్ చేయాలి? ముందస్తు అరెస్టులు చేయాల్సిన అవసరం ఏముంటుంది? ప్రజలు ఆశీర్వదించుతారు కదా నిన్ను, ప్రజలు సంతోషిస్తున్నారు, ప్రజలు హర్షిస్తున్నారు అన్నప్పుడు ఇంత అరెస్టులు ఎందుకు? ప్రజలే చెప్తారు కదా మరి వాళ్ళే.